సార్ జూపూడి గారు, సార్ మద్యంకి సంబంధించి ఈరోజు 3,390 దుకాణాలకి కనీసం 9,000 కూడా రాలేదు సార్ దరఖాస్తులు. కనీసం 9,000, 3 times. కనీసం 9,000 కూడా రాని పరిస్థితి. ఎందుకంటే బెదిరింపులు, వాటాలు, సిండికేట్లు ఇంత దారుణంగా ఉంటే ఆఖరికి ఎల్లో మీడియా కూడా రాసుకుంటోంది అసలు ప్రభుత్వ ఆదాయానికి దాదాపు 1,000 కోట్ల నష్టం వచ్చిందని. ఏంటి సిచ్యువేషన్? చంద్రబాబు ఏమో అక్కడ కూర్చున్నారు ఢిల్లీలో, ఇక్కడేమో ఈ రకంగా బెదిరింపులు, ఒక పక్క హెచ్చరికలు. ఇప్పుడు మీరు తిరుపతి ఒకటి, నెల్లూరు ఒకటి 2 ఎగ్జాంపుల్ చెప్పారు. ఎస్ సార్. చూస్తున్నటువంటి వ్యూవర్స్కి, అదేవిధంగా నాతో డిబేట్లో ఉన్నటువంటి ప్రసాద్ గారికి, తర్వాత శేఖర్ రెడ్డి గారికి నమస్కారం. అసలు ఇది ఒక చంద్రబాబు నాయుడు గారి మాయాజాలం మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పాలి ఈ రాష్ట్రంలో. మాయాజాలం ఎందుకంటున్నానంటే, బెల్ట్ షాపులు అనేవి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాదాపు చాలా వరకు మూతపడిపోయినాయి, తీసేశారు. ఎక్కడో చోట గవర్నమెంట్ షాప్స్ ఉన్నాయి, దానిలోంచి తెచ్చుకుంటారు, తాగుతారు, ఏదో గందరగోళం జరిగిపోయింది అనుకుందాం. మళ్ళీ బెల్ట్ షాపుల్ని ప్రతి వీధికి, అంటే మనం కిరాణా కొట్టుంటాం చూడు, ఒక 10 ఇళ్ళకి ఒకటి వచ్చేసింది ఈ మధ్యకాలంలో అన్ని గ్రామాల్లో కూడా. పనే లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే, లేడీస్ ఖాళీగా ఉంటున్నారు కాబట్టి 10 ఇళ్ళు, ఆల్మోస్ట్ 10 ఇళ్ళు లెక్కేసుకొని పెట్టుకుంటే బజార్లో కిరాణా కొట్లు వచ్చేసింది. ఈ బెల్ట్ షాపులను ఆ విధంగా తేవటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక ప్లాన్ చేశారు. అంటే మద్యాన్ని ఆయన బాటా కంపెనీ ధర ఒకటి ఉంది కదా, 99 రూపాయలు, 299 రూపాయలు, 399 రూపాయలకి నాణ్యమైంది ఇస్తే, నాణ్యమైంది అది కూడా తక్కువకి వస్తే నాణ్యత లేనట్టే కదా. ఆయన చెప్పారు, నెయ్యి విషయంలో చెప్పారు కదా, తక్కువ రేటు కోట్ చేశారంటే దీంట్లో నాణ్యత లేనట్టే అని ఆయనే చెప్పారు కదా. ఇది ఎట్లా, ఇదే అర్థం కాని విషయం. అంటే ఆయన చెబితేవో నాణ్యత ఉన్నట్టు, వేరే వాళ్ళు సపోజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అదే బాటిల్ 200 రూపాయలకు వచ్చింది అనుకున్నాం, 200కి వచ్చింది అనుకున్నాం. ఇప్పుడు దాన్ని ఆయన 99 రూపాయలు చేశాడు. అంటే దానిలో ఉన్నటువంటి క్వాలిటీ తగ్గిందా, తగ్గకుండానే ఆ రేట్ని తగ్గించాడా? ఇదేనా సంపద సృష్టించడం? సో కాబట్టి ఇదొక తన వాళ్ళకి, తన పార్టీలో దాదాపు వాళ్ళందరూ కూడా బాధ అంతా ఏంటంటే, ఫస్ట్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం వచ్చాం, దోచుకున్నాం. తర్వాత ఒక తెలియనటువంటి వ్యక్తి వచ్చేసాడు. ఆయన పరిపాలన అంతా కూడా ఎట్లా ఉందంటే వెల్ఫేర్ యాక్టివిటీలోకి వెళ్ళిపోయింది. అసలు పెత్తందారులు కానీ, లేకపోతే మిడిల్ మ్యాన్ కానీ, రాజకీయ నాయకుడు అనేవాడు ఖద్దరు చొక్కా, ఖద్దరు ప్యాంట్ వేసుకునేవాడు. దీని మీద నాకు ఒక అభిప్రాయం ఉంది. ఖద్దరు అనేది ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది. సారీ, గాంధీ గారు అదే వేసి ఉండొచ్చు, కానీ పాపం ఆయన ఉద్దేశాలు వేరు. అది సో ఇక్కడ ఆయన్ని మనం బ్లేమ్ చేయలేం, లేడు కాబట్టి. సో ఇప్పుడు ఖద్దరు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడకుండా ఇద్దరిద్దరుగా కలిపి చంద్రబాబు నాయుడు గారి మనుషులందరూ కూడా గద్దల్లాగా దీని మీద పడ్డారు. మీరు చెప్పినటువంటి ఆ తిరుపతి, నెల్లూరు ఊరికే రాలా, ఫోన్లు చేసి బెదిరించడం మొత్తం ఎవడో ఒకడు. ఫర్ ఎగ్జాంపుల్ అంతెందుకు, ఎలక్షన్ వచ్చే ముందు ఇసుక ర్యాంపుల్ని గవర్నమెంట్ యార్డ్స్లో జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్ అయిన తర్వాత బిల్డింగ్ యాక్టివిటీస్ కోసం ఒక యార్డులు నిర్మించాడు, ముందు జాగ్రత్త. ఆ యార్డుల్లో ఎప్పుడైతే తెలుగుదేశం గెలిచిందో విత్ ఇన్ వారంలో యార్డుల్లో ఉన్నటువంటి ఇసుకంతా కూడా సగం ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఎమ్మెల్యే క్యాంపులకి వెళ్ళిపోయింది. ఎమ్మెల్యే మనుషులు దాదాపు 87 లక్షల టన్నులు ఉంటే 45 లక్షల టన్నులు ఇసుక వెళ్ళిపోయింది. అంటే ఇది అది కూడా కారణమేనా? 100%. ఈరోజు ఇసుక ఎక్కడ దొరకట్లేదు, ఇది అది మీకు బ్లాక్లో దొరుకుతుంది, ఆన్లైన్లో లేదా? ఆన్లైన్ లేదు. దానికి ఆన్లైన్లో కూడా మీకు వచ్చిన ఆన్లైన్ యాక్టివిటీ ఓన్లీ సాయంత్రమే ఉంటుంది, దానికి ఒక టైం. అంటే ఎర్లీ మార్నింగ్ నుంచి దొరకదు అది ఆన్లైన్ కూడా, పేపర్ అది ఓపెన్ కాదు. ఇప్పుడు సగం ఇసుక, సగం దాదాపు 30-45 లక్షల టన్నుల ఇసుక ఎవరైతే తెలుగుదేశం నాయకులు ఉన్నారో, అంటే వాడు మెజరీ పవర్ని బట్టి, ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే పక్కన ఉన్న గొండగాడు, లేకపోతే ఇంకో సర్పంచ్ గాడు, ఎవరెవరు ఉంటారు కదా, వాళ్ళందరూ వాళ్ళ తడికల్లోకి, వాళ్ళ దొడ్డుల్లోకి తోలేసుకున్నారు. మీరు వెళ్ళి చూడండి, సాక్షి తరఫున ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ పెట్టండి. ఎమ్మెల్యే మనుషులు, సొంత మనుషులు అనుకున్న వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఈ యార్డులో ఉన్న ఇసుక ఎక్కడికి వెళ్ళిపోయింది, విత్ ఇన్ 1 వీక్ 10 డేస్లో కొట్టేశారండి. నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు సంపదని సృష్టించి, ఈ సంపద ద్వారా నేను ఈ రాష్ట్రాన్ని బ్రతికిస్తాను ఏదో అన్నాడు కదా, అసలు న్యాచురల్గా వచ్చే సంపదని మీ వాళ్ళు దోచుకొని వెళ్ళిపోతే నువ్వు ఎక్కడి నుంచి సృష్టిస్తావు? నువ్వేమైనా ఇసుకను తయారు చేస్తావా? అదేగా కొత్తపట్నం బీచ్లో ఉన్న
కాదు, ఆయన ఇంటి ముందే ఎన్జిటి 100 కోట్లు ఫైన్ వేసింది కదా అక్కడ తవ్వకాలకి గత గవర్నమెంట్ 2014-15 మధ్యలో. అంతెందుకండి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కనే జరిగినటువంటి తవ్వకాలన్నీ కూడా దానికి 100 కోట్లు పడింది ఫైన్ పడింది. ఆయన ఇంటి ముందు జరిగిన దానికి, రాష్ట్రం అంతా జరిగినందుకు ఎప్పుడైనా మాట్లాడారు దాని గురించి? ఈ రోజు ఆయన నీతులు చెప్పే కార్యక్రమంలో ఉన్నాడు. మీరు చెప్పినటువంటి వైన్ షాపులు మొత్తం ఎక్కడ తీసుకెళ్ళంటే లాటరీ సిస్టమ్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వైన్ షాపుల్లో లాటరీ సిస్టమ్ వస్తే నేను ఒక డిమాండ్ పెట్టాను కౌన్సిల్ ఎమ్మెల్సీగా. చాలా మంది నవ్వారు. కమ్యూనిస్టు సోదరులు కూడా మా దగ్గర ఎమ్మెల్సీలు కొంతమంది ఎక్కువ ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా జూపుడైనా మాట్లాడుతుంది అన్నారు. ఏ విషయం చెప్పనా, వైన్ షాపులు మీరు ఈరోజు లాటరీ సిస్టమ్ పెట్టి మీరు అందరిని ఇన్వైట్ చేసే పని అయితే దానిలో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ పెట్టండి అని అడిగాను షాపుల్లో. ఇస్ దేర్ ఎనీ రాంగ్? అది ఒక వ్యాపారంగా అయిపోయింది. అంటే ఎస్సీ ఎస్టీలు తాగుతున్నారు, కుటుంబాలు చెడిపోతున్నాయి, నువ్వేంటే మళ్ళీ ఇక్కడ రిజర్వేషన్ అడుగుతున్నావు అన్నాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దాన్ని వాళ్ళ మనుషులు పెట్టుకోవాలి, వాళ్ళ మనుషులు అమ్మాలి, వీళ్ళంతా తాగి ఆరోగ్యం పాడు చేసుకోవాలి. కానీ వీళ్ళు వ్యాపారాన్ని పనికిరారు. తర్వాత ఆ మధ్యకాలంలో మళ్ళీ దాన్ని రీఓపెన్ చేసి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ దానిలో రిజర్వేషన్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేసే బెల్ట్ షాపుల్లో కానీ లేకపోతే షాపుల్లో కానీ ఎక్కడైనా సరే లాటరీ సిస్టమ్ పెట్టాడు కదా, రిజర్వేషన్ ఉందా? ఆయన తరఫున బాకాలు కొట్టే చాలామంది నాయకులు తయారైపోయారు. నేను అడుగుతా ఉన్నాను, ఇట్స్ ఆల్సో ఎన్ బిజినెస్. వై కాంట్ ఏ ఎస్సీ మ్యాన్ ఎంటర్ ఇంటూ లిక్కర్ బిజినెస్? ఎవరు చెప్పాడు చేయకూడదని? కావాలంటే మీ వాళ్ళని తాకుండా ఆపేసుకోండి. సో ఇక్కడ వీళ్ళు చేస్తున్న విధానం మీరు టోటల్గా దోపిడీదారుల వ్యవస్థని గుర్తు చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పే నీతులన్నీ కూడా నాకు తెలిసి లిక్కర్ మీద పవన్ కళ్యాణ్ గారు ఎవరు మాట్లాడారా? ఎవరు మాట్లాడలేదు సార్. మాట్లాడకపోతే ఎట్లా? ఈయన చెప్పిన తర్వాత వెంటనే ఆయన అందుకోవాలి కదా. సనాతన ధర్మంలో వాక్యం రాకూడదు. 100 ఏళ్ల వెనక్కి సమాజాన్ని తీసుకెళ్లాలంటే వీళ్ళిద్దరు తప్పించుకోవడానికి ఆ వేషం కొత్త వేషం. 100 ఏళ్ల వెనక్కి సమాజాన్ని నెట్టాలంటే ముందుకు కాదు వీళ్ళిద్దరు ఉండాల్సిందే, ఒకరి తర్వాత ఒకరు. మాట్లాడచ్చండి వీలైతే.